శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 8వ తేదీ అనగా ఆదివారం తిథి ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి జాతకులకు మేలిమి శుభవార్తలు 5 పొందుకోబోతున్నారు. అలాగే మంచి వెనుక చెడు ఉన్న చందన 5 చెడు వార్తలు కూడా వినబోతున్నారు. ఇదంతా కూడా ఈ రోజునే జరగబోతుంది. ఆ యొక్క శుభవార్తలు ఏమిటి, అశుభవార్తలు ఏమిటి, అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున తులారాశి జాతకులు ఎటువంటి వార్తలు వినబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజున తులారాశి జాతకులు మీరు తగినంత విశ్రాంతిని తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. పని ఒత్తిడి అధికం కాబోతుంది. కానీ ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కూడాను ఒత్తిడికి తగ్గ ప్రతిఫలితం అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అని చెప్పాలి. కానీ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహించొద్దు. యోగాని, వ్యాయామాన్ని దినచర్యలో పాలు భాగస్వామ్యం చేసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత పాటించండి. ఇంటర్నెట్ ని జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి. కమిషన్ సంబంధిత వ్యాపారంలో ఈ రాశి జాతకులకు ఈ రోజున లాభం ఉండబోతుంది. అది ఏ విధమైన వ్యాపారం అయినా లేదా ఉద్యోగం అయినా కూడాను కమిషన్ బేస్డ్ ఉద్యోగం చేస్తున్నట్లయితే గనక అధిక లాభాన్ని పొందుకోబోతున్నారు. అయితే తులారాశి జాతకులు ఈ రోజున ఇతరుల విషయాలు వినడం కానీ, అనవసరపు చర్చల్లోకి వెళ్లడం కానీ, ఇతరుల విషయాలకు తగు జోక్యాన్ని చేసుకోవడం కానీ అస్సలు చేయొద్దు. ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి ఈ రోజున ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి మీ యొక్క పనులను ఈ రోజున పూర్తి చేయడానికి ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు. అందులో మీరు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పొందుకోబోతున్నారు. సమాజంలో మీరు బంధువులతో పాటుగా ఇతరుల గురించి గౌరవం పొందుకోబోతున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి ఈ రోజున మీకు సంపూర్ణ మద్దతు లభించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఈ రోజున మానసిక సంతృప్తి మాత్రమే కాకుండా అవధుల్లేని ఆనందం మీ సొంతం కాబోతుంది. ఈ రోజు సాయంత్రం మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అది ఏ విధమైన కార్యక్రమం అయినా కావచ్చును. అది పార్టీ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, శుభ కార్యక్రమం ఏదైనా కావచ్చును. పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. నూతన మిత్రులు పొందుకుంటారు. నూతన మిత్రుల కలయిక జరుగుతుంది. అలాగే మీకు పాత మిత్రుల కలయిక కూడా జరుగుతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారి జాతకులు ఏమిటంటే గనక ఈ రోజున మీరు చాలా వరకు కూడా మానసిక ఆనందాన్ని పొందుకుంటారు. వృత్తిపరమైన రంగంలో మీ పురోగతి చూసి మీ శత్రువులు ఈ రోజున మిమ్మల్ని ప్రశంసిస్తారు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మిమ్మల్ని హాని కలిగించడానికి మీకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏ ఒక్క రాయిని విడిచిపెట్టడం లేదు. కావున అన్ని దిశలా కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు చాలా వరకు మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటే గనక కలగబోయే హాని నుండి బయటపడతారు. మీ జీవిత భాగస్వామి అబద్ధాలు చెప్పడం సరికాదు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ ప్రియమైన వారిని వారి కుటుంబ సభ్యులకు పరిచయం చేయొచ్చు. ఈ రోజున తులారాశి జాతకులు మీరు మీ యొక్క సోదరుడు లేదా సోదరికి
ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో వెనకంజ వెయ్యొద్దు, బంధానికి ముగింపు పలుకుతారు. ఈ విషయంలో వెనకంజ వెయ్యొద్దు, బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తుల్లో కొన్ని మంచి ఒప్పందాలు పొందుకోవచ్చు. మేనేజ్మెంట్ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో వారి యొక్క కెరియర్ లో మంచి పురోగతి పొందుకుంటారు. మీరు మీ యొక్క అత్తమామలతో సమస్యలను ఎదుర్కోవచ్చు కావున మాట విషయంలో జాగ్రత్త. వ్యాపారంలో ఖాళీ బుకింగ్ల కారణంగా వ్యాపారవేత్తలు కాస్త డిప్రెషన్ లో ఉంటారు. మీరు ఆన్లైన్ లో బట్టల దుకాణం, చేతితో ముద్రించిన వస్త్రాలు, రత్నాలు మరియు ఆభరణాలు తయారీ వ్యాపారంలో మేధోపరంగా ఆలోచించలేకపోవచ్చు. మీ పని సాధారణ వేగంతో కూడా ముందుకు సాగదు. కార్యాలయంలో మీ పనిపై ఉన్నతాధికారులకు సందేహాలు ఉండొచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఏదైనా పొరపాటు ఈ రోజు మిమ్మల్ని అతిగా బాధ పెడుతుంది. మీ పొరపాటు వల్ల కుటుంబంలో సంబంధాలు చెడిపోతాయి. మీరు బయట ఎక్కువగా సమయాన్ని గడపడాన్ని ఇష్టపడతారు. ఈ రోజు మీ ప్రియమైన వారితో సంతోషకరమైన శృంగారభరితమైన రోజును గడుపుతారు. పిల్లలు ఈ రోజున వారి కళ లేదా సాహిత్యం ప్రతిభను ప్రదర్శిస్తారు. తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించడానికి తమ వంతు కృషి, పట్టుదలతో ప్రయత్నం చేయండి. కొత్త పని మీకు చాలా వరకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. న్యాయవాదులు ఈ రోజున కేసు గెలవడం వల్ల ఖాతాదారుల నుండి చాలా ప్రశంసలు అందుకుంటారు. వారి ఫీజులతో పాటుగా వారిపై నుండి కొంత బహుమతి కూడా పొందుకోవచ్చు. వారికి గొప్ప అవకాశాలు కూడా అందిస్తాయి. ఈ రోజున మీకు మధ్యస్థంగా ఫలప్రదంగా ఉంటుంది. మీ పిల్లల కెరియర్ కు సంబంధించి మీరు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. కొంతమంది ప్రముఖులను కలుస్తారు. ఆస్తికి సంబంధించిన పనుల్లో అడ్డంకులు ఏర్పడితే ఈ రోజున అవి కూడా తొలగిపోతాయి. మీపై ఈ రోజున కొన్ని తప్పుడు ఆరోపణలు రావచ్చు. మీరు ధైర్య సాహసే లక్ష్మి అన్నట్లుగా మీ యొక్క నిందను నిరూపించుకునే ప్రయత్నం చేయండి. మీపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని మానసికంగా కృంగిపోవద్దు. కార్యాలయంలో సరైనది నిరూపించుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ బాస్ మీ పనిని చాలా ఇష్టపడతారు. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులకు అవార్డులు వస్తే ఆనందానికి అవధులు ఉండవు. మీ బాధ్యతలను వీలైనంత వరకు కూడా నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. లక్ష్యాన్ని సాధించే వరకు ఆగిపోవడం, అలసిపోవడం వంటి అనుభూతిని నివారించండి. ముఖ్యమైన ప్రణాళికలపై దృష్టి సారించాలి. ఒత్తిడి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన భావన ఉంటుంది. స్పష్టమైన ప్రవర్తనపై దృష్టి పెట్టండి. మీరు కుటుంబం నుండి మద్దతు పొందుకుంటారు. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి కారణం లేకుండా రాజీ పడకండి. సన్నిహితులపై నమ్మకాన్ని నిలబెట్టుకోండి. కుటుంబ సభ్యుల సాయం మరియు సానుకూలతను సద్వినియోగం చేసుకోండి. బంధువులు, స్నేహితుల సహకారం ఉంటుంది. న్యాయ కార్యకలాపాలు మరియు విధాన నియమాలు విస్మరించడం మానుకోండి. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో తొందరపడవద్దు. తొందరపాటు కారణంగా వివిధ విషయాల్లో నష్టపోవాల్సి రావచ్చు. ఆకస్మికత మరియు చురుకుదనంపై దృష్టి పెట్టండి. కుటుంబంలో ప్రేమ మరియు ఆప్యాయతలు కొనసాగించండి. భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండండి. సాధారణ ప్రయత్నాలు పెంచుకోండి. వివిధ అంశాలు పెండింగ్ లో ఉండొచ్చు. కృషి మరియు ధైర్యం మీద ఆధారపడడం మంచిది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.